మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. నేను మీ జాకిరి పఠాన్. పీలేరు పట్టణంలో గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి పనులు ప్రారంభించడం, మరలా ఆపివేయడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా తమ బాడుగులు సైతం కట్టుకోలేమంటూ వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి తమ జీవితాలను నిలబెట్టాలని కోరుతున్నారు. ఆ పనుల జాప్యంతో ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సంవత్సరం నుంచి ఇండ్లకు పోయేదానికి కూడా దారి లేకుండా స్టెప్స్ కొట్టేసి ఇళ్ళకి పోలేక, వ్యాపారం లేక ఎన్నో కుటుంబాలు వీధుల పాలైనాయి. చాలా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత రెమ్యూనరేషన్, రోడ్డు ఎంక్రోచ్మెంట్ రెమ్యూనరేషన్ ఇవ్వాలి కదా, అది కూడా అందరికీ పడలేదు. ఇంకా కొన్ని బోర్స్ అవి పడలేదు. ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు జనాలకి. అక్కడికి పోతేనేమో మేము పంపించాము, రాసాము, వస్తాయి వాళ్ళు చెప్పే సమాధానం. రెండవది, కరెక్ట్గా ప్లాన్ ఏంటి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది ఏంటి, వాళ్ళ ప్లేస్ ఏమో ఆ రోడ్డుకు అటువైపు ఉంది పూర్తిగా. ఇటువైపు పబ్లిక్ నుంచి తీసుకోవాల్సిన అవసరమే లేదు. తీసుకొని రెమ్యూనరేషన్ సరిగ్గా కట్టకుండా ఇబ్బందులు పెట్టి చాలా కుటుంబాలు విధులు పాలైపోయాయి ఇప్పటికే వ్యాపారాలు లేక. కాబట్టి దానివల్ల ప్రయోజనం కంటే ప్రయోజన శూన్యమే ఎక్కువగా ఉంది. రెండోది, అండర్ పాస్ పెట్టలేదు. ఈ అండర్ పాస్ పెట్టమని మేము ఎంపీ గారికి కూడా రిప్రజెంటేషను దాదాపు ఒక 500 మంది సంతకాలు పెట్టి ఎంపీ గారికి ఇచ్చాం. పర్సూ చేస్తా అన్నారు, కానీ ఏం చేస్తారో తెలియలేదు. కానీ అండర్ పాస్ కూడా లేదంటున్నారు. ఇప్పుడు అండర్ పాస్ లేకపోతే ఈ జనాలు ఎట్లా పోవాలా? ఇది పబ్లిక్ ఉపయోగపడేదిగా కనపడడం లేదు. అండర్ పాస్ కేవలము రైల్వే వాళ్ళకు ఉపయోగపడేట్టుగా ఉంది, కాంట్రాక్టర్కు, రైల్వే వాళ్ళకు. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తా ఉండడం అర్థం కావడం లేదు. కానీ అసలు ప్లాన్ ఏంటి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది ఏంటి, అది ఒకసారి రీసర్వే కూడా చేస్తే బాగుంటుందేమో. ప్లాన్ ప్రకారం జరగడం లేదు పనులు ఇక్కడ. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టేయడము, ఇష్టం వచ్చినట్లు ఎంకరేజ్ చేసుకోవడము, ఆ పక్క ఎంత ఉంది, ఈ పక్క అంత ఉంది, ముందు తక్కువ వేసాము, ఇప్పుడు ఇక్కడికి వేస్తాము అనే బెదిరింపు ఉదాహరణలతో చేస్తూ ఉంటారు. కానీ ప్రజలకు అవగాహన లేదు చట్ట ప్రకారము పోవాలని. పోయినా కూడా అలాగే ఉంది. ఏమంటే కంపల్సరీ అక్వైర్మెంట్ యాక్ట్ అంటారు, ఇదంటారు, అదంటారు, ఏదో ప్రజలు మభ్యపెట్టేసి చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రజలకు మాత్రం దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. గత సంవత్సరము ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేశారు ఇది. సరే, వాళ్ళు ఏమన్నారంటే వితిన్ 1 year లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పి మేము ప్రతి ఒక్క వ్యాపారస్తులను సహకరిస్తామని చెప్పి రోడ్డు వెడల్పు చేస్తారని చెప్పి మేము కోరుకున్నాము. కానీ వాళ్ళు చూస్తే, అధికారులు చూస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ఒక 120 అడుగులు వెడల్పు రోడ్డు శాంక్షన్ ని 70 అడుగులకు కుదించారు. అధికారులు కుమ్మక్కయ్యారు. అది ఆ రోజు అధికారులతో కుమ్మక్కయ్యారు. అధికారులు కుమ్మక్కయ్యి 70 వరకు చేశారు. ఓకే, మీకు కాదనలేదు. 70 వరకు చేసినా కూడా అధికారులకు సమానంగా ఈ రోడ్డు లెవెల్ చేసి త్వరగా పనులు చేపిస్తారని చెప్పి రాత్రి పగులు చేయాలని కోరుకుంటున్నాము. గత సంవత్సరం నుంచి మేము బాడీగలు చేత్తో కట్టుకుంటున్నాము. ఒక్క కస్టమర్ ఇక్కడ రావట్లేదు. ఏ ఒక్క కస్టమర్ బోనీలు కూడా కావట్లేదు. 10 నుంచి సాయంత్రం దాకా కూర్చొని 2000 రూపాయలు కూడా సంపాదించుకోలేకున్నాము. దయచేసి జిల్లా కలెక్టర్ కోరుతున్నారు, మీరు రాండి, ఈ ఏరియాకు రాండి, విజిట్ చేయండి. మీరు వచ్చి ఒక విజిట్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్క వ్యాపారస్తుని అడగండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం పరిస్థితి అని. జిల్లా కలెక్టర్ని అడుగుతున్నాను, జిల్లా ఎస్పీ సార్ గారిని అడుగుతున్నాను. దయచేసి మన జిల్లా మంత్రి అయినటువంటి ఎండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న నేను కోరుకుంటాను, నీ నియోజకవర్గం వాడిని దయచేసి కోరుకుంటున్నాను, మంత్రి గారిని రాంప్రసాద్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఇక్కడ ఉన్న పరిస్థితిని చూడండి. మా పరిస్థితి అంత డస్ట్ అలర్జీగా ఉందంటే అంత అలర్జీగా ఉంది. దయచేసి మీడియా ద్వారా కోరుకుంటాను, సుమన్ టీవీ ద్వారా కోరుకుంటాను, దయచేసి మా పరిష్కారం చేయాలని కోరుకుంటాను. లేకంగా మాకు ఆత్మహత్యలే శరణ్యము, వ్యాపారస్తులకు ఇక్కడ ఆత్మహత్యల శరణ్యంగా అవుతుందని. ఈ రోడ్డు పని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ వచ్చి ఎనీ టైం దుమ్ము వల్ల మాకు ఆస్మారా వచ్చేదానికి ఆస్కారం ఉన్నది. ఇంతవరకు మాకు హార్ట్ పేషెంట్ ఇక్కడ ఇది ఇప్పుడు 1.5 year అయిపోయింది. ఎప్పుడు ఇది చాలా ఇబ్బందిగా జరుగుతుంది రోడ్డు పని. మార్నింగ్ తెల్లారి నుంచి 5 నుంచి రాత్రి 9 వరకు దుమ్ము, ఒకటే దుమ్ము.
దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. జల్దీ భిన్నగా అవుతే మాకు పని మంచిది అవుతుంది. దాని గురించి మీరు ఆలోచించి మాకు భిన్న పని కావాలా. ఈ పక్క డ్రైనేజ్ వాటర్ చాలా ఇబ్బందిగా ఉన్నది. దానివల్ల ఆలోచించుకొని ప్రభుత్వము మాకు భిన్న పని కావాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని.